ఆలోచన పరుల వేదిక ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించబోతూ ఉన్నారు. అసలు వీరి పర్యటన ఎందుకు చేయబోతున్నారు ఏంటనేది తెలుసుకునేందుకు మనతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనకి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా అసలు మీరు ఎందుకు ప్రాజెక్టులను సందర్శించబోతున్నారు? దాదాపు నెల రోజుల క్రిందట పోలవరం బనకచెర్ల అనేటటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కానీ ఎటువంటి నష్టం కలగజేయబోతోంది అనేది విశదంగా ఇదే ప్రెస్ క్లబ్లో విస్తృతంగా తెలియజేశాం. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మేము చెప్పింది వాస్తవాలేనని చెప్పి రూఢీ చేస్తున్నాయి. అదే సమయంలో రాయలసీమలో ఇన్కంప్లీట్గా అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుల సంఖ్య చాలా ఉంది. దానివల్ల పెట్టినటువంటి లక్షల కోట్ల రూపాయలు వృధాగా డెడ్ ఇన్వెస్ట్మెంట్గా పడున్నాయి. సో ఈ ప్రాజెక్టుల కంప్లీషన్ విషయంలో ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం చేసి ప్రజల ముందు ఉంచి దాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి అన్ని రంగాల ప్రజల్లోనూ దీన్ని ఒక చర్చనీయాంశం చేయాలనే ఉద్దేశంతో మొదటి దశగా 4 నుండి 6 వరకు రాయలసీమలోని ప్రాజెక్టుల సందర్శనకు నిర్ణయం తీసుకున్నాం. సార్, ముఖ్యంగా బనకచెర్ల ఇష్యూలో తెలంగాణలోని చాలామంది నాయకులు స్పందించారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ తరహాలో స్పందన రాలేదనేది చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? గత 30-40 ఏళ్లలో నీటిపారుదల రంగం, నదీ జలాల పంపిణీ, నదీ జలాల వాడకం అనేది ఒక రాజకీయ ఆటలాగా మారిపోయింది. పని పాట లేని ప్రతి పొలిటీషియను వీటి గురించి మాట్లాడేవాడే. ప్రజలకి అబద్ధాలు చెప్పి ఏదో ఒక రకంగా వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికో ఎమోషనల్గా వాళ్ళని ఉత్తేజితులు చేయడానికో ఈ ఇష్యూస్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప శాస్త్రీయంగా చూస్తే తెలంగాణకి ఆంధ్రాకి మధ్యన నీటి పంపిణీల విషయంలో పరిష్కరించలేనటువంటి సమస్య అంటూ ఏమీ లేదు. యాక్చువల్గా చాలా ప్రాజెక్టులు పనికిమాలిన ప్రాజెక్టులు, వాటిని కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఆ ప్రాజెక్టులకు పేర్లు పెట్టి మల్టిపుల్ శంకుస్థాపనలు చేసి వాటిని అడ్డం పెట్టుకుని ఇతర రాష్ట్రాలను బ్లేమ్ చేయడం, లేకపోతే ఇతర రాజకీయ పార్టీలను బ్లేమ్ చేయడం అనే రాజకీయ క్రీడగా మారిపోయింది. కాబట్టి ఈ ప్రాజెక్టులు అన్నిటి విషయంలోనూ శాస్త్రీయంగా వాస్తవాల ఆధారంగా ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాం. సార్, ముఖ్యంగా మీరు ఏదైతే పర్యటనకు వెళ్తున్నారో ఇది పర్యటనతోనే అయిపోతుందా, లేకుంటే అన్ని జిల్లాల్లో ప్రజల్ని చైతన్యపరిచే విధంగా మీ యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది భవిష్యత్తులో? మొట్టమొదట తెలుసుకోవాల్సింది పర్యటించడం, ప్రాజెక్టుల స్థితిగతుల మీద మేము కూడా అవగాహన తెచ్చుకోవడం, కరెక్ట్ వాస్తవాలు ప్రజల ముందు ఉంచడం. ఆ తర్వాత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కానివ్వండి, జిల్లాల వారీగా ప్రజల్ని మోటివేట్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం కానివ్వండి, అలాగే తెలంగాణ ప్రజలకు కూడా ఇన్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో కూడా ఒక పడికట్టు పదాలతో కొట్టుకుపోతున్నటువంటి రాజకీయ చర్చల్ని ఒక వాస్తవాధారితమైనటువంటి రాజకీయ చర్చగా మలచవలసినటువంటి అవసరం ఉంది. ఈ బాధ్యతలన్నీ మేము తీసుకోదలుచుకున్నాం. ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క వాస్తవ పరిస్థితి ఏంటి, అదేవిధంగా దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రియాలిటీ ఏందనే తెలుసుకునేందుకు ఆలోచన పరుల వేదిక ప్రతినిధులు అక్కడ పర్యటించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా తెలియజేసే విధంగా ముందుకు వెళ్తామంటూ ఏబి వెంకటేశ్వరరావు చెప్తున్నారు.